ఇప్పుడు మామూలుగా బ్యాంక్స్కి వచ్చినప్పుడు జనరల్గా అందరికీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అని అంటారు. కాకపోతే బ్యాంక్స్లో సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది, కరెంట్ అకౌంట్ అని ఉంటుంది, మళ్ళీ కరెంట్ అకౌంట్లే ఫర్మ్ అకౌంట్స్ అని మళ్ళీ వేరే తిరిగి ఉంటాయి. మూడింటికి డిఫరెన్స్ ఏంటిది? ఓకే, సేవింగ్ అకౌంట్ అనేది ఏంటంటే బేసిక్గా ఒక పర్సన్ తన అమౌంట్ని సేవ్ చేసుకోవడానికి, అందులో ఏంటంటే బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ ఇస్తుంది అనమాట సేవింగ్ అకౌంట్లో. కరెంట్ అకౌంట్ అనేది ఏంటంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కోసం, అది ఇండివిజువల్ పేరు మీద ఓపెన్ చేయొచ్చు అండ్ ఆల్సో ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఫర్మ్ కూడా ఓపెన్ చేయొచ్చు. కరెంట్ అకౌంట్ అనేది ఏంటంటే దానికి వడ్డీ అనేది ఏమి రాదనమాట. బేసిక్గా సేవింగ్ కరెంట్కి డిఫరెంట్ ఏంటంటే ఒకటే, సేవింగ్ అంటే మన సేవింగ్ పర్పస్ గురించి, ఏమన్నా ఎమర్జెన్సీలో వాడుకోవడానికి దాని గురించి అనమాట, లైక్ ఇన్వెస్ట్మెంట్స్ ఎనీథింగ్ అట్లా అనమాట. కరెంట్ అనేది మన డే టు డే బిజినెస్ ఆపరేషన్స్ జరుగుతాయి కదా, క్యాష్ వేయడం, వేరే వాళ్ళకి పంపించడం, ఆర్టీజీఎస్ ఆర్డర్స్ పెట్టుకోవడం, ఏమన్నా బిజినెస్ ఆర్డర్స్, ఇన్వెంటరీ కొనుక్కోవడం, అదంతా కరెంట్ అకౌంట్ కింద వస్తుంది. మరి ఈ కరెంట్ అకౌంట్లలో పర్సనల్ కరెంట్ అకౌంట్స్ ఏంటివి, ఫర్మ్ కరెంట్ అకౌంట్స్ ఏంటివి? ఎస్, కరెంట్ అకౌంట్లో అది ఇండివిజువల్ ఫర్మ్. మ్యాక్సిమం ఇండివిజువల్ అకౌంట్స్ ఎవరు వాడతారంటే బేసిక్గా కాంట్రాక్టర్స్ వాడతారు. ఎందుకంటే కాంట్రాక్ట్స్ అనేవి చాలామంది వాళ్ళ ఇండివిజువల్ నేమ్స్లోనే తీసుకుంటారంట. సమ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్కి, రోడ్స్ వేసే వాళ్ళు కానీ, ఇట్లా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా మ్యాక్సిమం ఇండివిజువల్గా ఎవరైతే బిజినెస్ పెడతారో, మ్యాక్సిమం నేను చూసిన వాటిలో ఇండివిజువల్గా బిజినెస్ ఎవరైనా చేస్తున్నారు అంటే వాళ్ళు ఎక్స్క్లూజివ్గా వీటికి వస్తున్నారు. ఫర్మ్కి ఏంటంటే కొంచెం జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అని ఒక స్ట్రీమ్ లైన్లో వెళ్ళాలి మనం ఫ్యూచర్లో బ్యాంక్తో అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఫర్మ్ నేమ్లో వెళ్తుందంట. మ్యాక్సిమం నేను చెప్పగలిగేది ఏంటంటే ఇది కాంట్రాక్టర్స్ వీళ్ళు ఎక్కువ ఇండివిజువల్ నేమ్లో తీసుకుంటారు.